రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ అని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేష్, రుణమాఫీపై సీఎం వివరణ ఏంటి? నిన్న జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధన పైన ఈరోజు రాజకీయ పార్టీల నుంచి దుమారం లేచింది. బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలందరూ కూడా ఈ రేషన్ కార్డు నిబంధన అనేది సరైనది కాదని విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉదయం నుంచి కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఈ ఖరీఫ్ సాగు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చర్చిస్తున్నప్పుడు పంట రుణమాఫీకి సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టతనిచ్చారు. తాము పెట్టింది అంటే రేషన్ కార్డు అనేది ఆ రైతు కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నామని, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం భూమి పాస్బుక్ ఆధారంగానే రైతులకు రుణమాఫీ చేస్తామని, మిగతా సంబంధించిన నిబంధనలన్నీ ఆ మార్గదర్శకాల్లో ఉన్న వాటి ప్రకారం అర్హతలు ఉన్నట్లయితే భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, అయితే కుటుంబాన్ని ఏ విధంగా గుర్తించాలన్న అంశం వచ్చినప్పుడు కుటుంబంలో అంటే ఇప్పుడు రైతు కుటుంబానికి ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షలు ఆ రుణమాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కుటుంబం అనే అంశాన్ని రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించాలని ఒక ప్రామాణికంగా తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి వివరించారు. ధన్యవాదాలు నాగేష్.